చెప్పిందే చేస్తుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ సాధారణ పౌరులు ప్రాణాలు తీయాలనుకోదు. మన దిక్కుమాలిన మీడియా డైవర్షన్ చేసి అబద్ధాలు రాస్తుంటుంది కానీ పాలస్తీనాలో కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు సాధారణ ప్రజల ప్రాణాలు తీయదు. అక్కడ తీవ్రవాదులు తమ చుట్టూ వాళ్ళని పెట్టుకుంటారు, లేదా హాస్పిటళ్ళు ఇట్లాంటి వాటిట్లలో తీవ్రవాదులు అండర్ గ్రౌండ్లో ఉండి ఆ పైన వీళ్ళని పెడుతుంటారు. వాళ్ళని అడ్డు పెట్టుకుంటుంటారు. వాళ్ళని లేపేసేటప్పుడు వీళ్ళని ముందు పెడతారు. వీళ్ళ కోసం ఆగితే వాడు పారిపోతాడు. కాబట్టి అక్కడ చేస్తున్నారు. సాధారణ ప్రజలను చంపాలన్నటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండదు. దానికి నిర్దేశిత లక్ష్యాలని ధ్వంసం చేయాలనుకుంటుంది. అందుకనే ఇరాన్లో వరుసబెట్టి బాంబులు వెదజల్లచ్చు కదా, వెదజల్లలేదే. నిర్దేశిత లక్ష్యాల్ని మాత్రమే ధ్వంసం చేశారు. అణుస్థావరాల్ని మాత్రమే ధ్వంసం చేశారు. ప్రెసిషన్ స్ట్రైక్సే జరిగినాయి. అట్లాగే అపార్ట్మెంట్లో వాడు ఉన్నాడని తెలిసినప్పుడు అపార్ట్మెంట్ని పేల్చేయచ్చు కదా, చేయలేదే. అపార్ట్మెంట్ లోపలికి, బెడ్రూమ్ లోపలికి వెళ్ళి మరి అక్కడ